యోగా దినోత్సవం విజయవాడలో ఘనంగా జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి సురేష్ ప్రభు సహా వేలాది మంది యోగాసనాలు వేశారు. విద్యార్థులు, నగర ప్రజలు ఉల్లాసంగా పాల్గొన్నారు. వ్యక్తి బాగుంటేనే సమాజం బాగుంటుందని, అందుకు యోగానే మార్గమని చంద్రబాబు అభిలషించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవాడ A1 కన్వెన్షన్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. నెహ్రూ యువజన కేంద్ర సంఘటన్, రాష్ట్ర ప్రభుత్వ ఆయుష్, క్రీడల శాఖ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపట్టారు. కేంద్ర మంత్రి సురేష్ ప్రభు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రపంచ దేశాలకు భారత్ ఇచ్చిన పెద్ద వరం యోగా అని చంద్రబాబు గుర్తు చేశారు. యోగా ద్వారా విజ్ఞానాన్ని అతి సులువుగా పొందవచ్చన్న విషయాన్ని గుర్తించినట్లు వివరించారు. అధికారులతో మరింత సమర్థంగా పనిచేయించేందుకు యోగా శిక్షణ ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. వ్యక్తిగా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని చంద్రబాబు అన్నారు. లైఫ్ అనేది ఒక ఎంజాయ్మెంట్. కష్టంగా ఉందనుకుంటే పరీక్షలు రాయడం కష్టం, నిద్ర లేయడం కూడా కష్టం అనుకుంటే కష్టమే. కానీ జీవితాన్ని బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేయాలనుకుంటే ఏ పనులైనా ఆనందం ఉంటుంది. అలాంటి ఆనందాన్ని ఇచ్చేది ఈ యోగా అని చెప్పి కూడా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. బాడీని మనం కానీ సరిగా పెట్టుకోగలిగితే, మైండ్ని కానీ సరిగా కానీ మనం ప్రాక్టీస్ చేయగలిగితే ఏదైనా సాధ్యం. యోగా ఇన్ ఆల్ కాలేజెస్లో పెట్టడం కోసం ఏదైతే ఆయుష్ ద్వారా 25 కోట్లు డబ్బులు ఇచ్చాం, 52 సెంటర్లు పెట్టాం. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, యోగా అనేది పెద్ద సర్వీస్. మీరు డబ్బులు ఇవ్వడం కాదు, ఇంకోటి ఇవ్వడం కాదు. మీరు యోగా బాగా నేర్చుకుని పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. అది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనిషికి సాంస్కృతిక జీవనాన్ని నేర్పే ఏకైక ప్రక్రియ యోగా అని రైల్వే మంత్రి సురేష్ ప్రభు అన్నారు. ఇది ఏ ఒక్కరికో చెందిన అంశం కాదని, ఆరోగ్య సాధనకు మంచి మార్గమని సూచించారు. All the people of India are aligned to a common goal of development of the country, which will keep each one of us healthy, which will keep our society better, but also in the process we'll be able to develop a nation with a vision that if we all work together, we can make wonders. As we can see, all of us practicing yoga, it really benefits each one of us. So now collectively, if we can work towards this common goal of making India better, I think we'll be able to achieve a lot more. అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో మంత్రులు చినరాజప్ప, కామినేని శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. పార్లమెంటు సభ్యులు గోకరాజు గంగరాజు, మాగంటి బాబు, కేశినేని నాని కూడా ఆసనాలు వేశారు. నూజివీడు IIIT, విజయవాడ పురపాలక పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. యోగా శిక్షకులను, ప్రచారకర్తలను ముఖ్యమంత్రి చంద్రబాబు సత్కరించారు.